Yes. Good morning, everyone. Had your breakfast? మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మీ క్లాస్ మీకు 8:30 టు 10 స్టడీ అవరా సరేనా ఏంటండి 8 8 ఓకే సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది అయితే క్లాసెస్ 10 టు 11 11 టు 12 తర్వాత 12 టు 1 కూడా క్లాస్ ఉందా ఓకే అంతేనా ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఓకేనండి ఆఫ్టర్నూన్ ఎప్పటి వరకు జరుగుతాయి క్లాసెస్ అయితే 5 వరకు విత్ అంతా స్టడీ అవర్ ఓకేనా అంతేనండి ఇంకొన్ని డేస్ కూడా వెళ్ళిపోతే లైక్ ఆ 8:30 ఏదైతే చెప్తున్నారో మీరు అక్కడి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంతే కదా అంతే కదండి టుమారోనా కొన్ని డేస్ లైక్ మీకు కూడా హ్యాబిచుయేట్ అవ్వాలి కదా లైక్ క్లాసెస్ అలవాటు అవ్వాలి సో వన్స్ మీరు లైక్ ఆ హ్యాబిచుయేట్ మీకు అది అలవాటు అయిన తర్వాత మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి కొన్ని టైమ్స్లో 7:30 8 వరకు కూడా క్లాసెస్ ఉంటాయి కూర్చోగలరు నో ప్రాబ్లం ఎందుకంటే ఎక్కువ టైం ఏమి ఉండదండి అలాగా మ్యాక్స్ ఉంటే 1 మంత్ ఉంటుంది అంతే కదా అండ్ ఆ 1 మంత్లో లైక్ మీరు అలా కోర్స్ టైడ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సో వాటర్ తీసుకుంటూ ఉండాలి ఏదైనా తెచ్చుకొని తినొచ్చు సో బ్రేక్స్ ఉంటూ ఉంటాయి మధ్యలో క్లాస్కి చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి అండ్ మీకు జనరల్ బ్రేక్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది సో బ్రేక్స్ ఉంటాయి అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఓకేనా మీరు టైడ్ అవ్వకుండా మంచిగా వినే విధంగా మేము చూసుకుంటాం సో యూ నో నీడ్ టు వరీ బట్ ఉంటాయని చెప్తున్నాను అంతేనండి ఓకేనా కాబట్టి లాస్ట్ క్లాస్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది పేమెంట్ ఆఫ్ గ్రాచ్యుటీ సో పేమెంట్ ఆఫ్ గ్రాచ్యుటీ క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక ఫార్ములా నేర్చుకున్నాం గుర్తుందా అండి చెప్పగలరా ఫార్ములా ఏంటో చెప్పండి ఇంటూ 26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ 26 ఎందుకు తీసుకుంటున్నాం అండి యాక్చువల్గా మనం తీసుకుంటుంది 1 మంత్ శాలరీ 1 మంత్ది కదా సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి శాలరీ 1 మంత్ శాలరీ తీసుకుంటున్నాం లాస్ట్ మంత్ డ్రాన్ శాలరీ ఓన్లీ లాస్ట్ మంత్ శాలరీ తీసుకుంటున్నాం డివైడెడ్ బై 30 డేస్ చేస్తే యాక్చువల్గా పర్ డే శాలరీ రావాలి కానీ మనం పర్ డే చేయట్లేదండి దాన్ని 26 డివైడ్ చేస్తాం బికాజ్ వీఆర్ రిమూవింగ్ ద సండేస్ తీసేస్తే 26 డేస్ వచ్చాయి అంటే నౌ వీ ఫైండ్ అవుట్ పర్ డే శాలరీ క్యాలిక్యులేట్ చేసాం పర్ డే శాలరీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పర్ డే శాలరీ 30 డేస్ ఇవ్వట్లేదు మనం పర్ డే శాలరీ 15 డేస్కే ఇస్తున్నాం గ్రాచ్యుటీ అనేది ఫార్ములా అదేనండి పర్ డే శాలరీ ఫైండ్ అవుట్ చేసాం ఆ పర్ డే శాలరీని 15 డేస్కి అయితే ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి 15 డేస్తో మ్యాచ్ చేసాం ఆ వచ్చిన అమౌంట్ని ఎన్ని ఇయర్స్ అయితే వర్క్ చేసారో అన్ని ఇయర్స్తో మల్టిప్లై చేసాం దిస్ ఇస్ ది ఫార్ములా ఫర్ ది కంప్యూటేషన్ ఆఫ్ ది గ్రాచ్యుటీ మాక్సిమం గ్రాచ్యుటీ ఎంత పే చేయొచ్చో తెలుసా అండి 20 lakhs is the maximum limit every company must pay till the 20 lakhs వరకు కూడా ఏ కంపెనీ అయినా గ్రాచ్యుటీ పే చేయాల్సిందే 20 lakhs ఎగ్జిట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు అంటే పే చేయకూడదు అంటే 20 lakhs వరకు పే చేస్తే సరిపోతుంది అవునా క్లియర్ ఎవరి వన్ దట్స్ ఇట్ సో చూడండి పేమెంట్ ఆఫ్ గ్రాచ్యుటీ సో సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 గ్రాచ్యుటీ షల్ బి పేబుల్ టు అన్ ఎంప్లాయీ ఆన్ ది టెర్మినేషన్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ హీ హాజ్ రెండెడ్ ది కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 5 years కంటిన్యూస్ సర్వీస్ అనేది 5 years ఉంటే గ్రాచ్యుటీ అనేది ఎంప్లాయీకి పే చేస్తారు ఎప్పుడు పే చేస్తారండి అంటే ఆన్ హీ సూపరాన్యుయేషన్ ఆన్ హీజ్ రిటైర్మెంట్ ఆర్ ఆన్ హీజ్ రిజిగ్నేషన్ ఆర్ ఆన్ హీజ్ డెత్ ఆర్ డిజబిలిటీ డ్యూ టు యాక్సిడెంట్ ఆర్ డిసీజ్ ఈ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అని చదువుకున్నామా పైన ఫస్ట్ డెఫినేషన్ చదువుకున్నప్పుడు టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ చదువుకున్నామా టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే డెత్ వల్ల కావచ్చు డిజబిలిటీ అన్న రావచ్చు డిజబిలిటీ కూడా ఎలాగండి ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు ఏదైనా డిసీజ్ వల్ల కూడా కావచ్చు అవునా యాక్సిడెంట్ వల్ల అతను ఫిజికల్లీ ఛాలెంజ్ అయ్యారండి ఫిజికల్ డిజబిలిటీ క్రియేట్ అయింది డిసీజ్ వల్ల కూడా ఫిజికల్ డిజబిలిటీ క్రియేట్ అవ్వచ్చు కదా అలా ఎలా క్రియేట్ అయినా కానీ ఆన్ దట్ టైమ్ హీ విల్ బి లైక్ ఎవ్రీ పర్సన్ విల్ బి లైబుల్ టు లైక్ హీ హ్యాస్ ద రైట్ టు గెట్ ద గ్రాచ్యుటీ అనేది ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో బట్ లాస్ట్ సిచ్యువేషన్ డెత్ డిజబిలిటీ ఏదైతే చదువుకున్నామో
డెత్ డిజబిలిటీకి 5 years కంపల్సరీ అండి. 5 years ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఆఫ్ డెత్ గ్రాట్యుటీ పేబుల్ షాల్ బి పెయిడ్ టు ది, ఎవరికి పే చేయాలండి? ఒకవేళ డెత్ కానీ డెత్ డిజబిలిటీ వస్తే ఆ పర్సన్కి పే చేస్తాం. డెత్ అయితే మనం వెళ్ళి పే చేస్తామా? మనం కూడా యాక్సిడెంట్లో వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఏదో గ్రాట్యుటీ పే చేస్తారండి ఎంప్లాయర్? కాదు కదా. ఎవరికి పే చేయాలి? అంతే, ఫ్యామిలీ మెంబర్. అంటే ఇక్కడ ఇప్పటి నుంచి మీరు ఎలా చదవాలండి అంటే నామినీ అని చదవండి. నామినీకి పే చేయాలి. ఓకేనా? నామినీ అంటే ఎలా ఉంటుందండి అంటే ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన వెంటనే ఒక నామినేషన్ ఫామ్ ఇస్తారు అతనికి. నామినేషన్ ఫామ్లో ఏముంటుందండి అంటే ఇదిగోండి లైక్ 1 year అయిపోయిన వెంటనే, సో ఐఎమ్ ద ఎంప్లాయీ, ఒకవేళ నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళల్లో ఎవరికైనా మీరు గ్రాట్యుటీ పే చేయండి అని ఒక నామినేషన్ ఫామ్ ఇస్తారు. అందులో ఎవరి నేమ్ ఉంటే అతనికి గ్రాట్యుటీ పే చేయాలి. ఎవరి నేమ్ కూడా లేకపోతే అతనికి లీగల్ హెయిర్స్, అంటే లీగల్గా అతను నెక్స్ట్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైక్ ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. యాజ్ పర్ ద లీగల్ ఆ అమౌంట్ అంతా, లీగల్గా ఆ అమౌంట్ అంతా కూడా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, సెక్షన్ 4 subsection 2 చూడండి. ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months, ఎవ్రీ 1 year కంప్లీట్ అయినా కానీ పార్ట్ దేర్ అంటే 6 months లేదా అంతకంటే ఎక్కువ కంప్లీట్ అయినా కానీ ద ఎంప్లాయర్ షాల్ పే ద గ్రాట్యుటీ టు అన్ ఎంప్లాయీకి గ్రాట్యుటీ పే చేయాలి ఎట్ 15 day wages. అంతేనండి. 15 day wages పే చేయాలి. మనం ఆల్రెడీ చదువుకున్నామా? మనం టోటల్గా ఫార్ములాలో అదే కదండి, ఇంటూ 15 చేసాం మనం. ఇంటూ 15 అంటే ఏంటి దాని మీనింగ్? 15 days యొక్క వేజెస్ అనేది ఎంప్లాయీకి పే చేస్తున్నారు. మంత్ సాలరీ అంతా 1 monthలో ఎన్ని డేస్ ఉన్నాయి? 26 days ఉన్నాయి. అంటే పర్ డే సాలరీ వచ్చింది మనకి. ఆ పర్ డే సాలరీని మనం 15 daysతో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 15 days వేజెస్ అనేది పే చేయాలి బేస్డ్ అపాన్ ద రేట్ ఆఫ్ వేజెస్ లాస్ట్ డ్రాన్ బై ద ఎంప్లాయీ కన్సర్న్. లాస్ట్లో అతను లాస్ట్ మంత్లో ఏదైతే వేజెస్ డ్రా చేశారో దాన్ని బేస్ చేసుకొని 15 days వేజెస్ ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ అనేది గ్రాట్యుటీ పే చేయాలి. ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఆఫ్ పీస్ రేటెడ్ ఎంప్లాయీ, తెలుసా పీస్ రేటెడ్ ఎంప్లాయీ అని? పీస్ రేటెడ్ ఎంప్లాయీ కాస్టింగ్ స్టార్ట్ అయిందండి మీకు? జస్ట్ బేసిక్ జరుగుతుంది అంతేనా? ఓకే. యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఈ థింగ్స్ అనేది మీకు కాస్టింగ్లో వస్తాయండి. పీస్ రేటెడ్ ఎంప్లాయీ అంటే ఏంటనేది. అచ్చా, పీస్ అంటే ఏంటండి? పీస్ ఏంటండి? ముక్కలుగానా? ఇంకా పీస్ రేట్ ఎంప్లాయీస్ అంటే ఎలా ఉంటారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అండి, నార్మల్గా ఎంప్లాయీస్ అంటే సాలరీ ఎలా ఇస్తారు వాళ్ళకి? నార్మల్గా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి సాలరీ అనేది లైక్ ఏం చేసినందుకండి 1 month వర్క్ చేసినందుకు ఇస్తారు. అంతేనా? 1 month అంతా కూడా వర్క్ చేసినందుకు స్టాండర్డ్గా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఫిక్స్డ్ అమౌంట్ వెళ్ళిపోతుంది. అతను వర్క్ చేశారా చేయలేదా అదంతా పట్టించుకుంటారండి. ఒకరోజు ఎక్కువ వర్క్ చేశారు, ఒకరోజు తక్కువ చేశారు, ఒకరోజు ఎక్కువ సాలరీ ఒకరోజు తక్కువ సాలరీ ఇస్తారా? కాదు కదా. అదంతా మంత్కి ఎంతో టోటల్గా మంత్ కంప్లీట్ అయిన వెంటనే సాలరీ వస్తుంది. అవునా కదా. ఇది 1 type ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అంటారు. అంటే ఎలాంటి అంటే వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారో అంత సాలరీ మాత్రమే ఉంటుంది బేస్డ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్. అర్థవుతుందండి లేదా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండి, అంటే వాళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే అన్ని ప్రైజెస్ వస్తాయండి. ఒక యూనిట్కి ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees చెప్పారనుకోండి, మీరు 10 units మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1000 ఇస్తారు, 9 units అయితే 900 ఇస్తారు, 8 units అయితే 800, 11 అయితే 1100 పర్ డేకి. అవుతుందా? అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంత సాలరీ అనేది ఉంటుంది. అంటే పర్ పీస్ ఇస్తున్నారు ఇక్కడ, పర్ యూనిట్ ఇస్తున్నారు ఇక్కడ. దాన్ని మనం పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అంటున్నాం. పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అంటే అర్థమైందండి? పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని మనం శాలరీ కనుక ఇస్తే అలాంటి ఎంప్లాయీస్ని పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు డైలీ వేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ ది టోటల్ వేజెస్ రిసీవ్డ్ బై హిమ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద టర్మినేషన్. ఎనీ ఓవర్ టైమ్ పేమెంట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ మంత్ డ్రాన్ శాలరీ తీసుకోకూడదు. ఎగ్జాక్ట్గా లాస్ట్ మంత్ డ్రాన్ శాలరీ తీసుకుంటే అతను పీస్ రేట్ ఎంప్లాయీ కదా, మేబీ ఆ మంత్లో తక్కువ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో చాలా ఎక్కువ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే ఇతను గ్రాడ్యుటీ తగ్గుతుంది కదా. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం నార్మల్గా గ్రాడ్యుటీ పే చేయాలంటే ఏ మంత్ శాలరీ తీసుకుంటామండి? లాస్ట్ మంత్ శాలరీ తీసుకుంటాం. బట్ ఇక్కడ లాస్ట్ మంత్ శాలరీ తీసుకోకూడదు అంటున్నారు.
ఎందుకండి అంటే హీ ఈజ్ ఎ పీస్ రేటెడ్ ఎంప్లాయీ. మేబీ లాస్ట్ మంత్లో అంత ప్రొడక్షన్ లేదేమో, అక్కడ కంపెనీలో అంత ప్రొడక్షన్ లేదేమో, దట్స్ వై అతను తక్కువ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. అవునా? ఈ మ్యానుఫ్యాక్చర్డ్ లెస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి, ఒకవేళ మీరు నిజంగా లాస్ట్ మంత్ సాలరీనే బేస్ చేసుకుని అతను గ్రాట్యుటీ పే చేస్తే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది గ్రాట్యుటీ. దట్స్ వై పీస్ రేటెడ్ ఎంప్లాయీస్కి లాస్ట్ మంత్ సాలరీ కాదండి, లాస్ట్ 3 months యొక్క సాలరీస్ మొత్తం కూడా యావరేజ్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ month 1, month 2, month 3, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతను రిటైర్మెంట్ తీసుకున్నారండి. నార్మల్గా మనం సాలరీ అంటే ఏంటి, లాస్ట్ మంత్ అంటే ఇదే కదా, month 3. అక్కడ సాలరీ ఏదైతే ఉందో అది తీసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. కానీ ఇతను పీస్ రేట్ ఎంప్లాయీస్కి మాత్రం అలా చేయొద్దు. పీస్ రేట్ ఎంప్లాయీస్కి ఎలా చేస్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి month 1లో 30,000 వచ్చిందండి, month 2లో 45,000 వచ్చింది, month 3లో 20,000 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ కోసం ఏ వాల్యూ తీసుకోవాలి? యావరేజ్ ఆఫ్ ది ప్రిసీడింగ్ 3 months. యావరేజ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 30,000 ప్లస్ 45,000 ప్లస్ 20,000 డివైడెడ్ బై 3, 31,666 అండి. దిస్ ఈస్ ద వాల్యూ యూ నీడ్ టు టేక్ ఫర్ ద గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్. అదే ప్రీవియస్ మంత్ తీసుకుంటే అతనికి 20,000 తీసుకునే వాళ్ళం మనం. ఎగ్జాక్ట్గా లాస్ట్ మంత్ సాలరీని తీసుకుంటే 20,000 తీసుకునే వాళ్ళం అండి. కానీ మనం ప్రిసీడింగ్ 3 months తీసుకోవడం వల్ల యావరేజ్గా తీసుకున్నాం. అంటే అతను లాస్ట్ మంత్లో మేబీ యూనిట్స్ అనేది తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు గ్రాట్యుటీ పే చేస్తే తక్కువ వెళ్ళిపోతుంది కదా. దట్స్ వై ప్రిసీడింగ్ 3 months తీసుకోండి. అదే సాలరీడ్ ఎంప్లాయిడ్ అనుకోండి, రెగ్యులర్ సాలరీ ఎంప్లాయిడ్ అనుకోండి, లాస్ట్ 3 months సాలరీ పెద్ద చేంజెస్ ఉండవండి, అదే సాలరీ ఉంటుంది కదా. దట్స్ వై రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ మంత్ తీసేసుకోండి. అదే పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అయితే ప్రిసీడింగ్ 3 months యొక్క వేజెస్ని యావరేజ్ చేసి తీసుకోవాలి. అర్థమవుతుందా? క్లియర్? పర్ఫెక్ట్. బట్ ఓవర్ టైం పేమెంట్ ఏదైనా ఉంటే అది మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు వైల్ క్యాలిక్యులేటింగ్ దిస్. ఆల్రెడీ చదువుకున్నాం కదా మనం, వేజెస్ డస్ నాట్ ఇంక్లూడ్ ది ఓవర్ టైం పేమెంట్స్. ఓకేనా? దట్స్ ఇట్. సీజనల్ తర్వాత చదువుతామండి. సో నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 4 subsection 3. Section number 4 subsection 3. The amount of gratuity payable to an employee shall not exceed such amount as may be notified by the central government from time to time. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందండి. ఇంతకుముందు 10 lakhs ఉండేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 20 lakhsకి ఇంక్రీజ్ చేశారు. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎంతవరకు పే చేయొచ్చు? 20 lakhs వరకు పే చేయాలి కంపెనీస్. ఓకేనా? దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. సో ఎట్ ప్రెసెంట్ ప్రివైలింగ్ యాజ్ పర్ ద notification issued by the central government. Okay na? So gratuity payable to an employee under the act shall not exceed 20 lakhs. So 20 lakhs అనేది present central government notify చేశారండి. సో 20 lakhs వరకు కూడా ఏ కంపెనీ అయినా గ్రాట్యుటీ పే చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సెక్షన్ 4 subsection 4. If employee is employed, మళ్ళీ జాగ్రత్తగా చదవండి. If employee is employed after his disablement on reduced wages, his wages for the period exceeding his disablement shall be taken to the wages received by him during that period, and his wages for the period subsequent to his disablement shall be taken to be the wages so reduced. అర్థమైనట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి, దీని మీనింగ్ ఏంటండి అంటే, మీనింగ్ చెప్తాను, తర్వాత మళ్ళీ మీరు చదివితే మీకే అర్థమైపోతుంది. ఓకేనా? మిస్టర్ ఎక్స్ అని ఒక ఎంప్లాయీ ఉన్నారండి. ఓకేనా? సెక్షన్ ఎంప్లాయీ ఉన్నారు. అతని మంత్లీ సాలరీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకుందాం. ఓకేనా? 1 lakh ఈజ్ ద మంత్లీ సాలరీ. అయితే అతను ఒక రోజు ఏంటండి అంటే లైక్ ఇంటికి సంథింగ్ ఒక నెక్స్ట్ హాలిడేస్, సో ఇంటికి వెళ్తూ ఉన్నారు, కొంచెం స్పీడ్లో వెళ్తూ ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. ఓకేనా? లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఓకేనా? సో లెగ్ అనేది లైక్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఫిజికల్ డిజబిలిటీ వచ్చేసింది. ఓకేనా? ఫిజికల్ డిజబిలిటీ ఉందండి అంటే ఈజ్ అనేబుల్ టు కమ్ టు ద ఆఫీస్. అచ్చా, లెగ్ కాదు ఈసారి హ్యాండ్ కనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అనేది ప్రాపర్గా పనిచేయట్లేదండి. హ్యాండ్ అనేది లైక్ బ్రేక్ అయిపోయింది. సో
సో ఇట్ వోంట్ వర్క్ ఫర్ సమ్ టైం వరకు వర్క్ అవ్వదు. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే బట్ అయినా కానీ ఇతను వర్క్ చేయాలనుకుంటున్నారు ఆఫీస్కి వెళ్ళి. ఆఫీస్ వాళ్ళు కూడా మన ఎంప్లాయీనే కదా, బెస్ట్ ఎంప్లాయీ కదా అని తీసుకుందాం అనుకున్నారు. కానీ అతనికి రెగ్యులర్గా ఇచ్చే వర్క్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? అతను రెగ్యులర్గా కొన్ని ఎక్కువ కాంప్లెక్సిటీ క్రియేట్ చేసే వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అతను ఫిజికల్లీ డిజబుల్ కదా, ఫిజికల్ డిజబిలిటీ ఉండడం వల్ల అతను కాంప్లెక్స్ వర్క్ చేయలేరు. ఇప్పుడు చిన్న చిన్న ఈజీ టాస్క్లు మాత్రమే చేయగలరు, అంతే కదండి. దట్స్ వై అతన్ని ఆ రోల్ నుంచి తీసేసి వేరే రోల్లో ఉంచారండి. అంటే చాలా చిన్న రోల్లో ఉంచారు. యాక్చువల్గా 1 lakh డ్రా చేసి అతను ఇప్పుడు ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40,000 వస్తుంది అతనికి శాలరీ అనేది. ఓకేనా? అలా ఒక 2 months వచ్చింది, 40,000 వచ్చింది. ఇక నెక్స్ట్ అతను రిటైర్మెంట్ చేస్తారు, గ్రాడ్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనవరిలో అతని శాలరీ 1 lakh per month అండి. ఫిబ్రవరిలో కూడా అంతే 1 lakh per month. ఓకేనా? ఏప్రిల్లో హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ అగైన్ మళ్ళీ రీజాయిన్ అయ్యారు, కంపెనీలో మళ్ళీ జాయిన్ అయ్యారు. సో దట్స్ వై ఏప్రిల్ నుంచి మళ్ళీ అతనికి ఏంటంటే అతనికి రెగ్యులర్గా ఇచ్చే పోస్ట్ ఇవ్వలేదు, కొంచెం లోవర్ లెవెల్ పోస్ట్ ఇచ్చారు. దట్స్ వై అతని శాలరీ 40,000. మేలో కూడా 40,000, జూన్లో కూడా 40,000. ఇన్ జూలై ఈజ్ రిటైర్డ్ ఆర్ సూపర్ యాన్యుయేటెడ్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్, రెసిగ్నేషన్ రిటైర్మెంట్ జరిగింది, మనం రిటైర్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు గ్రాడ్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి, గ్రాడ్యుటీ ఫార్ములా ఏంటండి? లాస్ట్ మంత్ డ్రా ఆన్ సాలరీ ఇంటూ 15/26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఇతను టోటల్గా 6 years కంప్లీట్ చేశారండి. ఇప్పుడు చెప్పండి గ్రాడ్యుటీ ఎంత పే చేయాలి? జూలైలో రిటైర్మెంట్ అయిందండి. హౌ మచ్ గ్రాడ్యుటీ టు బి పేబుల్ టు ద మిస్టర్ ఎక్స్? మిస్టర్ ఎక్స్కి ఎంత గ్రాడ్యుటీ పే చేయాలి? ఇఫ్ హీ హ్యాస్ ద కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ 6 years, 6 years కంప్లీట్ అయిపోయాయండి ఇయర్స్ అతనివి మన ఆర్గనైజేషన్. ఎంతండి? ఎలా వచ్చిందండి వాల్యూ? 40,000 తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇతను ఆల్మోస్ట్ 5 years వరకు కూడా అరౌండ్ 1 lakh డ్రా చేసిన పర్సన్ అండి ఇతను. 5 years వరకు కూడా 1 lakh డ్రా చేసిన పర్సన్. ఇప్పుడు మీరు 3 months జస్ట్ 40,000 వచ్చింది, అది కూడా సమ్ రీజన్ వల్ల. ఇప్పుడు మీరు గ్రాడ్యుటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 40,000 తీసుకోవడం వల్ల అతనికి టోటల్గా రావాల్సిన గ్రాడ్యుటీ చాలా డిఫరెన్స్ వస్తున్నారు, అదా వస్తుంది. కాబట్టి యాక్ట్లో కూడా క్లియర్గా చెప్పేశారు ఏమనండి అంటే, ఇన్ కేస్ ఏదైనా డిజబిలిటీ వల్ల మీ యొక్క వేజెస్ రెడ్యూస్ అయిపోతే అలా రెడ్యూస్ అయిన వేజెస్ తీసుకోవద్దు. రెడ్యూస్ అవ్వకముందు వేజ్ లిమిట్ ఏదైతే లాస్ట్ వేజ్ లిమిట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ వేజ్ లిమిట్ తీసుకోవచ్చు. అంటే 1 lakh తీసుకోవచ్చు ఫర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రాడ్యుటీ అని క్లియర్గా యాక్ట్లో రాసిచ్చారు. అవునా? గ్రాడ్యుటీ యాక్ట్ అనేది దిస్ ఈజ్ ఏ బెనిఫిట్ టు ద ఎంప్లాయీ. ఎందుకు క్రియేట్ చేశారండి గ్రాడ్యుటీ యాక్ట్ని? కంపెనీస్ మీద కోపంతోనా? కాదు, ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్నాం. ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఇవ్వాలన్నప్పుడు మీరు 40,000 తీసుకుంటే ఎంప్లాయీకి బెనిఫిట్ ఇచ్చినట్టు ఎలా అవుతుందండి? అది డిజబిలిటీ వల్ల జస్ట్ కొన్ని మంత్స్ రెడ్యూస్ అయింది శాలరీ అంతే. బట్ డిజబిలిటీ ముందు చాలా ఎక్కువ అమౌంట్ డ్రా చేస్తున్నారు కదా, సో ఈ అమౌంట్ మీదే గ్రాడ్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయండి. డిఫరెన్స్ అర్థమైందా అండి? మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో 1 lakh ఉంది, ఇక్కడ 3 lakhs ఉంది. సింపుల్, 2 lakhs డిఫరెన్స్ వచ్చేసింది మనకు అక్కడే. అవుతుందా? సో దట్స్ వై గ్రాడ్యుటీ కనుక ఒకవేళ లైక్ డిజబిలిటీ క్రియేట్ అయ్యి వేజెస్ కనుక రెడ్యూస్ అయిపోతే డిజబిలిటీకి ముందు ఏదైతే వేజెస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అదే వేజెస్ తీసుకోవాలి ఫర్ కంప్యూటింగ్ ద గ్రాడ్యుటీ. అవుతుందా? నౌ విల్ డిసైడ్. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇంతకు ముందు చదివిన డెఫినేషన్ మళ్ళీ చదువుతున్నాం చూడండి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 4. ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ ఎంప్లాయిడ్ అంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఎంప్లాయీ అంటాం, మళ్ళీ అతను మళ్ళీ జాయిన్ అయితే ఎంప్లాయిడ్ అంటాం. అంటే ఎంప్లాయీని మళ్ళీ ఎంప్లాయ్ చేసుకుంటున్నాం మనం, అర్థమవుతుందా? సో ఆఫ్టర్ హీజ్ డిజబిలిమెంట్
on reduced wages. On reduced wages, his wages for the period preceding his disablement shall be taken to be the wages received by him during that period. చదవండి అంతవరకు ఒకసారి. చదవండి మీకు డెఫినేషన్ మళ్ళీ చదవండి. ఇఫ్ ఎంప్లాయీ ఈజ్ ఎంప్లాయీని మళ్ళీ ఎంప్లాయ్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే అంటే అతను ఫిజికల్ డిజబిలిటీ వల్ల ఎంప్లాయ్మెంట్ నుంచి వెళ్ళిపోయారండి, మళ్ళీ ఫిజికల్ డిజబిలిటీతో మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యారు. బికాస్ రోల్ చేంజ్ అయిపోయింది, రోల్ అనేది అక్కడ చేంజ్ అయిపోయింది. ఆఫ్టర్ హీస్ డిజబిలిమెంట్ తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయితే ఎలా జాయిన్ అవుతున్నారు ఈసారి? ఏ వేజెస్తో జాయిన్ అవుతున్నారు? ఇంక్రీజ్డ్ వేజెసా, రెడ్యూస్డ్ వేజెస్? డిజబిలిమెంట్ వచ్చిన తర్వాత వేజెస్ కొంచెం తగ్గుతుంది కదండి, సో రెడ్యూస్డ్ వేజెస్. అండ్ హీజ్ వేజెస్ ఫర్ ద పీరియడ్ preceding his disablement shall be taken to be the wages received by him during that period. ఎలా తీసుకోవాలంటున్నారు? his wages for the period preceding his disablement జరగకముందు ఏదైతే వేజెస్ ఉన్నాయో, preceding the disablement ఏదైతే వేజెస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఆ వేజెస్ అనేది shall be taken to the wages received by him during that period. ఆ టోటల్ పీరియడ్ లో ఆ వేజెస్ అతను రిసీవ్ చేసుకున్నట్టుగా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. అవుతుందా? మీనింగ్ అర్థమైంది కదండి? ఎప్పుడైతే డిజబిలిటీ వస్తుందో, డిజబిలిటీ రాకముందు ఏదైతే వేజెస్ అతను ఎర్న్ చేశారో ఆ వేజెస్ ఇప్పుడు కూడా రిసీవ్ చేసుకున్నట్టు మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. లైక్ వాట్ వి డిడ్, లైక్ 1 lakh తీసుకొని చేసామా? అదేనండి పాయింట్ ఇక్కడ. అండ్ హీస్ వేజెస్ ఫర్ ద పీరియడ్ సబ్సిక్వెంట్ టు హిస్ డిజబిలిమెంట్ షల్ బి టేకెన్ టు బి ద వేజెస్ సో యాజ్ రెడ్యూస్. సో అతను లైక్ డిజబిలిమెంట్ తర్వాత ఏదైతే వేజెస్ ఇస్తున్నారో ఆ వేజెస్ని మనం రెడ్యూస్డ్ వేజెస్ కింద కన్సిడర్ చేయాలి. వాటిని తీసుకోకూడదు. డిజబిలిమెంట్ ముందు ఏదైతే వేజెస్ ఉన్నాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలి. క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందండి? సింపుల్ పాయింట్. నెక్స్ట్ వన్, సెక్షన్ 4 subsection 5. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అఫెక్ట్ ది right of an employee to receive better terms of the gratuity under any award or agreement or contract with the employer. దీని మీనింగ్ చూడండి. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అఫెక్ట్ అంటే దీని మీనింగ్ ఏంటండి? నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అఫెక్ట్ అంటే ఏంటి? ఈ సెక్షన్లో ఉన్నది నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అఫెక్ట్ ది రైట్ ఆఫ్ ది ఎంప్లాయీ to receive better terms of the gratuity under any award or agreement or contract with the employer. దీని మీనింగ్ ఏంటి? అంతేనండి. సింపుల్ పాయింట్ ఏంటండి అంటే మనం ఈ సెక్షన్స్లో చెప్పామా లైక్ ఇలా పేమెంట్ చేయాలి, ఇలా పేమెంట్ చేయాలి, ఇలా పేమెంట్ చేయాలని.
ఈ చెప్పినవి ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదండి. మీరు ఇంకా దీనికంటే బెటర్ టర్మ్స్ ఏదైనా రాసుకుంటే అదే ఫాలో అవ్వండి. ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం రెడ్యూస్డ్ వేజెస్ కాకుండా కొంచెం ప్రీవియస్ వేజెస్ తీసుకుందాం అనుకున్నామండి. కానీ ఎంప్లాయర్ అలా కాకుండా ఇంకా ఎక్కువ సాలరీ, ఇంకా ఎక్కువ వేజెస్ పెట్టి క్యాలిక్యులేషన్ చేద్దాం అంటున్నారు. ఇక్కడ 1 లాక్ కదా, 1 లాక్ కదా, 1,20,000 తీసుకొని క్యాలిక్యులేషన్ చేద్దాం. అది వాళ్ళిద్దరు కాంట్రాక్ట్లో రాసుకున్నారు. ఎప్పుడన్నా మనం లైక్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ అయితే మీ యాడ్ చేసి పే చేస్తామని క్లియర్గా రాసుకున్నారు అనుకోండి, యూ కెన్ ఫాలో దట్. ఈ సెక్షన్స్ ఎక్కడ కూడా అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ సెక్షన్స్లో ఏమని చెప్తున్నాం, కంపల్సరీగా రెడ్యూస్డ్ వేజెస్ కాకుండా ప్రీవియస్ వేజెస్ తీసుకోవాలని అంటున్నాం. కానీ దానికంటే బెటర్ టర్మ్స్ వీళ్ళిద్దరు అగ్రిమెంట్లో రాసుకున్నారు. బెటర్ టర్మ్స్ ఫాలో అవ్వండి, ఈ సెక్షన్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు. అల్టిమేట్లీ బెనిఫిట్ టు ద ఎంప్లాయీకి బెనిఫిట్ వెళ్తుందా లేదా అది ఇంపార్టెంట్ అండి మనకి. ఈ యాక్ట్ అనేది జస్ట్ ఫర్ ద ఎంప్లాయీస్కి బెనిఫిట్ క్రియేట్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఫర్ ఫీచర్ ఆఫ్ గ్రాట్యుటీ. తెలుసా ఫర్ ఫీచర్ అంటే ఏంటో? ఎక్కడ ఉన్నారండి? అకౌంట్స్లో విన్నారా? సేవ్ ఫౌండేషన్ అకౌంట్స్ చాలా విన్నారండి. ఇక్కడ నార్మల్గా ఎక్కడ యూజ్ చేశారని అంటున్నాను అంతే. కంపెనీ అకౌంట్స్లో యూజ్ చేసాం మనం. షేర్స్ని ఫర్ఫీచర్ చేసేవాళ్ళమా? షేర్స్ ఫర్ఫీచర్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేయడం. అలాగే ఇక్కడ కూడా ఏంటండి అంటే ఫర్ఫీచర్ అంటే రాసుకోండి, ఫర్ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సిలేషన్ అంటే ఏంటి? క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రాట్యుటీ. ఫర్ఫీచర్ ఆఫ్ గ్రాట్యుటీ అంటే ఏంటండి? క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రాట్యుటీ. ఇప్పుడు వరకు గ్రాట్యుటీ ఎలా పే చేయాలో నేర్చుకున్నాం కదా. ఎప్పుడు గ్రాట్యుటీ క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఏంటండి అంటే ఇప్పుడు మిస్టర్ ఎక్స్కి గ్రాట్యుటీ రావాలండి. మిస్టర్ ఎక్స్కి గ్రాట్యుటీ పే చేయాలి. బట్ కంపెనీ నేను పే చేయను, క్యాన్సిల్ చేసేస్తున్నానని చెప్తున్నారండి. రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ కంపల్సరీగా పే చేయాలా? కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను గ్రాట్యుటీ పే చేయను అని కంపెనీ క్యాన్సిల్ చేస్తున్నారు. అలా చేయొచ్చా ఇన్ జనరల్గా? అయితే చేయకూడదు. కంపెనీ కంపల్సరీగా గ్రాట్యుటీ పే చేయాలి. బట్ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ 2 సిచ్యువేషన్స్లో మాత్రం గ్రాట్యుటీని క్యాన్సిల్ చేసే రైట్ కంపెనీకి ఉంది. సింపుల్ చూద్దాం. Gratuity of an employee shall be forfeited to the extent of the damage or loss so caused whose services has been terminated for any act, willful omission or negligence caused by any damage or loss to or destruction of the property belonging to the employer. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసామండి. గ్రాట్యుటీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, తనకి గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh వచ్చింది. అయితే యాక్చువల్గా రిటైర్మెంట్ వచ్చింది, రిటైర్మెంట్ అయిపోయారు. ఇక ఎలాగో రిటైర్ అయిపోయాను కదా అని వెళ్తూ 4 సిస్టమ్స్ మొత్తం పగలగొట్టేసి వెళ్ళిపోయారండి. ఆఫీస్లో చిన్నప్పుడు చేస్తారు కదా మీరు, ఇంటర్లో హాస్టల్ నుంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్ అన్నీ బిగించేసి వెళ్తారు. చేశారండి అప్పుడు ఎలాగైనా? ఎప్పుడన్నా మీరు చేయమని చూసుంటారు కదా. ఏంటండి అలా చేయరండి మంచి వాళ్ళు మీరు? అలా చేసే వచ్చారండి ఇక్కడికి? నార్మల్గా జరుగుతుందా? ఎందుకు చేస్తారో తెలియదు. ఫ్యాన్స్ మొత్తం లైక్ ఒక మంచి షేప్స్ ఇచ్చి వస్తారు వాటికి, అవునా కదా? ఫ్యాన్స్, బెంచెస్, నేమ్స్ మొత్తం డిస్ట్రక్షన్ అంతా చేసి వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వాళ్ళు మొత్తం అవన్నీ రెడీ చేసి పెట్టాలి, అవునా కదా? అంటే అలాగే ఈ ఎంప్లాయ్ కూడా ఏం చేశారని అంటే ఇన్ని సంవత్సరాలు బాగా ప్రెజర్ పెట్టారు. సో అట్లీస్ట్ ఒక 4 సిస్టమ్స్ అన్నా డ్యామేజ్ అవ్వకపోతే అతనికి ఆ రోజు నిద్ర పట్టదు. సో ఏంటండి సాటిస్ఫాక్షన్. సో ఆ 4 సిస్టమ్స్ పగలగొట్టేసి వచ్చేసారండి. నెక్స్ట్ డే ఇతరేం తెలిసింది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అచ్చా ఒక 30 days అయిపోయింది. 30 days తర్వాత ఇతనికి గుర్తొచ్చింది గ్రాట్యుటీ నాకు రావాలి కదా అని కంపెనీకి మెయిల్ పెట్టారు. కంపెనీ ఇలా ఏమనుకోవద్దు, గ్రాట్యుటీ పే చేయాలి కదా, సో ఈ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి అని అడిగారండి. ఏం చేస్తారండి మీరైతే? వేరే కంపెనీ అయితే ఏం చేస్తారండి? పే చేస్తారా? అవునా, ఓకే పర్లేదు పంపిస్తారా? జనరల్ కదా అది. సో అతనికి కంపెనీ ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయిందా? ఆ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా 1,20,000 ఉందనుకోండి, కంపెనీ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది.
ఆ 1,20,000లో నుంచి మైనస్ గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేసి 1,00,000 క్యాలిక్యులేషన్ క్లియర్గా పంపించాలి మనం. టోటల్గా మీకు రావాల్సిన గ్రాట్యుటీ 1,20,000. సో మీరు చేసిన డ్యామేజ్ 1,00,000. సో బ్యాలెన్స్ ఇంకా 20,000 ఉంది. అది పే చేయాలా లేదనేది నేను డిసైడ్ చేస్తానని మీరు కూడా ఒక మెయిల్ రాసి పంపించారు. ఏంటండి చదువుతుందా? అంటే ఇలాంటి కేసులో ఫర్ ఫ్యూచర్ చేసే రైట్ కంపెనీకి ఉంది. ఇప్పుడు చెప్పండి ఇంకా. అది కోర్టుకి వెళ్తారండి. గొడవ కదా అది. లైక్ మీరు ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేసినట్టే కదా. సో యూ హ్యావ్ నో రైట్ ఆన్ ద ప్రాపర్టీ మీకు ఎలాంటి రైట్ లేదు కాబట్టి సివిల్ కేసు పడుతుంది మీ మీద. అంతే కదండి. సో యూ విల్ బి ఇన్ ద కోర్టులో వస్తుంది ఆ డ్యామేజ్ అంతా. ఒకటి మీరు పే చేయాల్సింది అతని దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నారు. అసలు అతని దగ్గర గ్రాట్యుటీ మొత్తం కౌంట్ చేసి 10,000 వచ్చింది. మీరు మొత్తం డ్యామేజ్ చేసింది 1,00,000. 10,000తో సర్ది పెట్టుకుంటారండి కంపెనీ వాళ్ళు? లేదు కదా. కేసు ఫైల్ చేస్తారు, కోర్టులో ఆ అమౌంట్ అంతా రికవర్ చేస్తారు. అర్థమైందా? సో ద సింపుల్ పాయింట్ అండి ఇక్కడ. సో అలాగే ఎంప్లాయీస్ ఏదైనా కంపెనీ యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ కనుక జరిగితే, కంపెనీకి ఏదైనా లాస్ జరిగితే, ఆ లాస్ అనేది గ్రాట్యుటీ అమౌంట్లో నుంచి రికవర్ చేసుకునే రైట్ కంపెనీకి ఇచ్చాము. అవుతుందండి. బెనిఫిట్స్ ఎంతవరకు ఇవ్వాలండి ఎంప్లాయీస్కి? వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా వరకు ఇవ్వాలి. అంతేగాని వేరే వాళ్ళకి లాస్ అయ్యే లైక్ కంపెనీకి డ్యామేజ్ జరిగినా కానీ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తే అది ఎలా అవుతుందా? లేదు కదా. దట్స్ వై ఈ ప్రొవిజన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మళ్ళీ చదువుతుందని చూడండి. గ్రాట్యుటీ ఆఫ్ అన్ ఎంప్లాయీ షాల్ బి ఫర్ఫీటెడ్. ఎంతవరకు ఫర్ఫీట్ చేయాలి? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ లాస్. ఆ డ్యామేజ్ ఆ లాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. హూ సర్వీసెస్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్. ఎవరి సర్వీసెస్ అయితే మనం టర్మినేట్ చేసామో దేనికోసం? ఫర్ ఎనీ యాక్ట్. అతను ఏదైనా చేసినందుకు కాను. విల్ఫుల్ ఒమిషన్. సో చేయాల్సింది కావాలని అతను చేయలేదు. ఆర్ నెగ్లిజెన్స్గా బిహేవ్ చేశారు. కాజింగ్ ఎనీ, దానివల్ల డ్యామేజ్ కానీ లాస్ కానీ జరిగిందండి. ఎవరికండి? టు ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద ఎంప్లాయర్. ఎంప్లాయర్కి ఏదైనా లాస్ కానీ డ్యామేజ్ కానీ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ కానీ జరిగితే అతనికి పే చేయాల్సిన గ్రాట్యుటీ ఏదైతే ఉందో ఆ గ్రాట్యుటీలో నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లాస్ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదవుతుందండి. దట్స్ ఇట్. క్లియర్ అందరికి. గ్రాట్యుటీ పేబుల్ టు అన్ ఎంప్లాయీ may be wholly or partially forfeited if services is terminated for. సర్వీసెస్ టర్మినేట్ చేయడం అంటే ఏంటంటే ఎంప్లాయీని తీస్తారండి ఆర్గనైజేషన్లో నుంచి. ఎంప్లాయీని తీయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు తీస్తున్నారు? రీజన్స్ చెప్తున్నారు. ఈజ్ రిడ్యూస్ ఆర్ డిజార్డర్లీ కండక్ట్ అదర్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్. రియోటోస్ అండి అంటే ఏంటి? రౌడీయిజం. ఆఫీస్లో రౌడీయిజం చూపించారండి. అంటే రౌడీస్ లాగా లైక్ వచ్చి ఎవరినైతే వాళ్ళని బెదిరించడం, కొట్టడం అలా చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్నారని ఆఫీస్ ఎన్విరాన్మెంట్ పాడైపోతుందా? అప్పుడు ఏం చేయాలి? ఆ ఎంప్లాయీని తీసేయాలి. అలా తీస్తారు. ఆర్ ఎనీ యాక్ట్ విచ్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ ద మోరల్ టర్పిట్యూడ్ కమిటెడ్ డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్. బేసిక్ మోరల్ థింగ్స్ అనేది ఫాలో అవ్వకుండా ఏదైనా యాక్టివిటీస్ చేశారు, ఎవరినైనా హరాస్మెంట్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే ఎంప్లాయీని రిమూవ్ చేస్తారు. అలాంటప్పుడు కూడా గ్రాట్యుటీ అనేది పే చేయకుండా స్టాప్ చేసేయచ్చు కంపెనీ. పే చేయాల్సిన అవసరం లేదు. ఉందండి, సింపుల్. సో చెప్పండి, టోటల్గా గ్రాట్యుటీ అనేది ఓన్లీ 2 రీజన్స్లో మాత్రమే స్టాప్ చేయొచ్చు అండి పే చేయకుండా. ఫస్ట్ వన్ ఏంటండి అంటే ఒక ఎంప్లాయీని తీస్తారు. దేనికోసం తీసారండి అంటే అతను ఒక ఏదో యాక్ట్ చేశారు, చేయాల్సింది చేయలేదు, లేదా ఏంటంటే నెగ్లిజెన్స్గా బిహేవ్ చేశారు. దానివల్ల కంపెనీకి లాస్ కానీ డ్యామేజ్ కానీ జరిగింది, లేదా వాళ్ళ కంపెనీ యొక్క ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే దెన్ ఫర్ ఫ్యూచర్ స్టాప్ చేయొచ్చు. సెకండ్ సిచ్యువేషన్, ఒక ఎంప్లాయీని తీస్తారు. ఎందుకు తీస్తారంటే బికాస్ ఆఫ్ హిజ్ బిహేవియర్, కండక్ట్ అండ్ హీ డన్ సమ్ వైలెన్స్ యాక్టివిటీస్. చూస్తుందండి, ఆఫీస్లోకి వచ్చేసి లైక్ గన్ పట్టుకుని కాల్ చేశారండి. ఊరికి పైన కాల్చారు, దీవాళికి రియల్ గన్ తీసుకొచ్చి కాల్ చేశారు. వైలెన్స్ క్రియేట్ చేశారు అక్కడ. అలా వైలెన్స్ క్రియేట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి లైక్ దే ఫీల్ సమ్, అందరూ కూడా భయపడి ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతుంది. డైలీ గన్ పట్టుకొని వచ్చి అక్కడ పెడుతున్నారండి అతను ఆఫీస్ టేబుల్ మీద, ఎవరైనా మాట్లాడితే చూద్దామని. చెప్పండి, అతని బిహేవియర్ కరెక్ట్గా ఉన్నట్టు అక్కడ? అతని కండక్ట్ కరెక్ట్గా ఉందా? లేదు. కాబట్టి ఎంప్లాయర్ ఏం చేశారండి, అతన్ని ఎంప్లాయ్మెంట్లో తీశారు. అతన్ని ఆ ఎంప్లాయ్మెంట్లోంచి తీస్తారు. సో అలా తీసినప్పుడు గ్రాట్యుటీ పే చేయాల్సిన అవసరం లేదు.
అతను జనరల్గా వర్క్ ఇప్పుడు గ్రాస్టీ అనేది ఎందుకు పే చేస్తున్నాడు? సింపుల్ మెయిన్ లాజిక్ మర్చిపోద్దు మీరు. గ్రాస్టీ ఎందుకు పే చేస్తున్నాం మనం? థ్యాంక్ఫుల్నెస్ చెప్పడానికి. అతను డైలీ వచ్చి అందరినీ బెదిరించి హరాస్మెంట్ చేస్తే మీరు థ్యాంక్స్ చెప్తారా? చెప్పరు కదా. దట్స్ వై గ్రాస్టీ కూడా పే చేయట్లేదు. సింపుల్ లాజిక్. గ్రాస్టీ పే చేసేది అతను మన దగ్గర మంచి సర్వీసెస్ చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్తూ గ్రాస్టీ పే చేస్తున్నామండి. అతను మంచి బిహేవియర్ చేయనప్పుడు మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? అతను వెళ్ళిపోతున్నందుకు థ్యాంక్స్ చెప్తారా? అతను వెళ్ళిపోతున్నందుకు థ్యాంక్స్ చెప్తారు. అతను ఇన్ని డేస్ సర్వ్ చేసినందుకు కాదు కదా. సో దట్స్ వై గ్రాస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఉందా? 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటండి? డ్యామేజ్, లాస్ ఆర్ డిస్ట్రక్షన్. డ్యామేజ్ కానీ లాస్ కానీ జరగాలి. ఒకటి ఎంప్లాయర్కి జరగాలి లేదా ఎంప్లాయర్ యొక్క ప్రాపర్టీస్కి కూడా జరగాలి. ఇలా జరిగితే గ్రాస్టీ విల్ బి ఫర్ఫిటెడ్. సెకండ్ సిచ్యువేషన్లో ఏంటి? అతని మిస్కండక్ట్ వల్ల కావచ్చు, అతను లైక్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ ఏదైనా చేయడం వల్ల కావచ్చు, లేకపోతే మోరల్ టర్పిట్యూడ్ అనేది మిస్ చేస్తూ ఏదైనా యాక్టివిటీస్ కనుక జరిగితే దెన్ గ్రాస్టీ విల్ బి ఫర్ఫిటెడ్ బై ది ఎంప్లాయర్. గ్రాస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అతను ఏ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకున్నా కానీ ఇతను ఈ 2 రీజన్స్ చూపించి అతను గ్రాస్టీ పే చేయకుండా స్టాప్ చేయొచ్చండి. ఇవన్నీ లైక్ ఎంప్లాయీ వెళ్ళి నాకు గ్రాస్టీ పే చేయలేదు సార్ అని లైక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారండి. ఆఫీసర్కి కూడా కంపెనీ క్లియర్గా నోటీస్ లైక్ రాసి పంపిస్తారు. సో ఇది ఈ యాక్టివిటీస్ చేశారు, ఇదిగోండి ప్రూఫ్స్ ఉన్నాయి, దట్స్ వై ఐఎమ్ నాట్ పేయింగ్ ద గ్రాస్టీ అని క్లియర్గా చెప్పొచ్చు. అవుతుందా? అండ్ ఏ కంపెనీ అయినా ఈ 2 రీజన్స్లో మాత్రమే గ్రాట్యుటీ స్టాప్ చేయాలి, కానీ ఇంకా ఏ రీజన్స్లో కూడా గ్రాట్యుటీ స్టాప్ చేయకూడదు. అవుతుందా? రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయారండి. లేదు సార్ నాకు అతనికి పడదు, నేను గ్రాట్యుటీ పే చేయను ఎంప్లాయర్ చెప్పొచ్చా? చెప్పకూడదు. నిజంగా మీకు ఏదైనా 2 యాక్టివిటీస్లో ఆ 2 యాక్టివిటీస్ చేశారా? ఈ 2 యాక్టివిటీస్ చేస్తేనే గ్రాట్యుటీ స్టాప్ చేయాలి. ఇక మిగతా రీజన్స్ ఏ రీజన్ వల్ల కూడా కానీ గ్రాట్యుటీ అనేది స్టాప్ చేసే రైట్ కంపెనీకి లేదు. అంటే మ్యాండేటరీగా గ్రాట్యుటీ పే చేయాల్సింది ఎంప్లాయీకి. ఉందండి, సింపుల్ పాయింట్. అతను చేయబోయినా చేశారని చెప్పినా కానీ ప్రూఫ్ చూపించాలి కదా. ఎంప్లాయీ కూడా ప్రూఫ్ చూపిస్తారు. సో నేను చేయలేదని అతను ప్రూవ్ చేస్తే అదంతా కోర్టులో జరుగుతుంది. ఇదంతా కూడా కోర్టులో జరిగే డెసిషన్స్. బట్ సింపుల్గా ఒకటే పాయింట్ ఏంటంటే అంటే మీరు గ్రాట్యుటీ అనేది ఏ కంపెనీ కూడా ఏ ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీకి గ్రాట్యుటీ పే చేయడం స్టాప్ చేయకూడదు. స్టాప్ చేయొచ్చా అంటే ఓన్లీ 2 రీజన్స్ ఉన్నాయండి. ఈ 2 రీజన్స్లో మాత్రమే గ్రాట్యుటీ అనేది స్టాప్ చేయొచ్చు. ఎలాంటి రీజన్లో కూడా గ్రాట్యుటీ స్టాప్ చేయడానికి పర్మిషన్ లేదు. బెస్ట్ కరెక్ట్గానే ఉందా ప్రొవిజన్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ చూడండి, ప్రొసీజర్ ఫర్ ఫర్ఫీచర్. ఒకవేళ నిజంగా మీరు అతని యొక్క డిబెంచర్స్ కనుక క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ప్రొసీజర్ ఏంటి? ఇష్యూ ఏ షో కాజ్ నోటీస్ టు ద ఎంప్లాయీ ఇండికేటింగ్ ద గ్రౌండ్స్ ఫర్ ఫర్ఫీచర్ ఆఫ్ ది గ్రాట్యుటీ. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, మీకు లాలో ట్యాక్స్లో అన్ని చోట్ల వస్తుందండి. అండ్ యూ మస్ట్ టు నో దిస్, షో కాజ్ నోటీస్. ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయండి, అవి మీరు యాజ్ ఎ లా స్టూడెంట్స్ కింద మీరు కంపల్సరీగా అవన్నీ మీకు తెలిసి ఉండాలి. అందులో ఫస్ట్ వర్డ్ ఏంటండి అంటే షో కాజ్ నోటీస్. షో కాజ్ నోటీస్ వర్డ్స్ బాగా అర్థం చేసుకోండి. షో అంటే చూపించండి, కాజ్ అంటే ఏంటి? మీరు ఎందుకు అలా చేశారు అనేది చూపించండి అని ఒక నోటీస్ మనం పంపిస్తున్నాం. సో ది కాజ్ అంటే మీరు అలా ఎందుకు చేశారు. ఇప్పుడు మనం ఫర్ఫిట్ చేస్తున్నామండి. మనం ఎందుకు ఫర్ఫిట్ చేస్తున్నాం? అతను మన ప్రాపర్టీ ఒక 4 ల్యాప్టాప్స్ డ్యామేజ్ చేశారు కాబట్టి మనం ఏం చేసాం, నేను మీ యొక్క గ్రాట్యుటీ ఫర్ఫిట్ చేశాను, సో మీరు ఏదైనా చెప్పాలని చెప్పండి అని మనం ఒక నోటీస్ పంపిస్తున్నాం. ఆ నోటీస్నే షో కాజ్ నోటీస్ అంటే చెప్పండి, మీరు ఏదైనా కాజ్ చెప్పాలనుకుంటున్నారు, ఆ 4 ల్యాప్టాప్స్ ఎందుకు పగిలిపోయాయో మీరు ఏదైనా రీజన్ చెప్పాలంటే చెప్పండి అని మనం ఒక నోటీస్ పంపించాలి. మ్యాండేటరీ అది. అతను బాధ కూడా వినాలి కదా. అతను ఎందుకు పగలగొట్టారో చెప్తున్నారు. సార్ నేను నిజంగా పగలగొట్టలేదు సార్, అటు వెళ్తూ ఉండే ఒక ల్యాప్టాప్ ఒకటి పడిపోయింది, తర్వాత అన్ని పడిపోయి ఏదో ఒకటి చెప్తున్నారండి. ఫస్ట్ అతని రీజన్ అతను చెప్తున్నారు, అది చెప్పే అవకాశం మీరు ఇవ్వాలి. అది కరెక్టా రాంగ్ అనేది మీరు తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా నేను క్యాన్సిల్ చేశానని చెప్తే అది కరెక్ట్ అవ్వదు. ఏమో కంపెనీనే ఇంటెన్షనల్గా పే చేయాల్సి వస్తుందని ఇలా రాసి పంపించవచ్చు కదా. దట్స్ వై అతను ఏదైతే కాజ్ చెప్పాలనుకుంటున్నారో, రీజన్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ రీజన్స్ అన్ని నోట్ చేసుకోవాలి. దట్స్ వై షో కాజ్ నోటీస్ ఎవరు ఇష్యూ చేయాలండి? ఎంప్లాయీకి ఇష్యూ చేస్తారు. ఎంప్లాయర్ అతని రీజన్స్ రాసి ఎంప్లాయర్కి చెప్తారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ప్రొసీజర్ ఫర్ ద ఫర్ఫీచర్. ఇష్యూ ఏ షో కాజ్ నోటీస్ టు ద ఎంప్లాయీ ఇండికేటింగ్ ది గ్రౌండ్స్ ఫర్ ఫర్ఫీచర్ ఆఫ్ గ్రాట్యుటీ. ఎందుకు ఫర్ఫీచ్ చేసాం అనేది మనం క్లియర్గా రాసి పంపించేసాం.
4 ల్యాప్టాప్స్ ఆ రోజు మీరే బ్రేక్ చేశారు, సీసీ కెమెరా ఉంది అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయని మీరు క్లియర్గా మొత్తం రాసి పంపించేశారండి. అండ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ షుడ్ బి గివెన్. ఇప్పుడు చెక్ చేసుకోండి. రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అంటే ఏంటండి అంటే ఒక రీజనబుల్ ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. అతను ఏదైతే అతను బాధ చెప్పాలనుకుంటున్నారో అది అది మనం వినాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవుతుందా? ఆ ఆపర్చునిటీ కూడా ఎంప్లాయీకి ఇవ్వాలి. ఒక్కసారి ఇక బ్రేక్ అయిపోయిందని తెలిసిన వెంటనే ఇక తీసేయండి, పంపించేసేయండి అని మొత్తం పాస్ చేసి పంపించేశారండి అతన్ని. అవుతుందా అలాగా? చేయకూడదు అలాగా. ఎందుకు చేశారో ఫస్ట్ మీరు రీజన్స్ అడగడానికి షోకాజ్ నోటీస్ పంపించండి. అతను ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడడానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి మీరు. అవుతుందా? దాన్ని మనం రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ చెప్తారు కదండి. మనకి కోర్ట్స్లో కూడా 2 జడ్జ్మెంట్స్ జరిగినప్పుడు జడ్జ్మెంట్ ఫైనల్ అయిపోతుంది. ఇక దీనికి 10 years ఇంప్రిజన్మెంట్ సార్ అని ఒక లాయర్ చెప్పేశారు. జడ్జి వెంటనే మీరు 10 years వెళ్ళిపోండి, జైల్లో వేసేయండి అని చెప్పరండి. చెప్పండి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు ఇక ఫైనల్గా అని అడుగుతారు. అంటే ఆ బేసిక్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అవుతుందా? అతను నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు, ఇక లేదు సార్ అంతే అయిపోయిందంటే పంపించేస్తారు. బట్ ఆ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అలాగే ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీకి లాస్ట్ ఆపర్చునిటీ ఇంకా అది. మీరు ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, అదర్వైజ్ గ్రాట్యుటీ విల్ బి ఫర్ఫిటెడ్ అని సైన్ చేసి పంపించేస్తారు. ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద ఎంప్లాయర్ షల్ బి బేస్డ్ ఆన్ ద రిప్లై ఆఫ్ ద ఎంప్లాయీ. అంతే కదా, అతను ఏం చెప్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ ఎంప్లాయర్ ఫిక్స్ చేసుకుంటారు. ఉందండి. నెక్స్ట్, ఎంప్లాయర్ విల్ పాస్ ది ఫైనల్ ఆర్డర్ అండ్ ఇంటిమేట్ టు ద ఎంప్లాయీ. ఇక ఫైనల్ ఆర్డర్ పాస్ చేసి గ్రాట్యుటీ పే చేయాలా లేదా అనేది ఫిక్స్ చేసి ఎంప్లాయీకి పే చేస్తారు. పే చేయాలంటే పే చేస్తారు, లేదా ఫర్ఫిట్ చేసేస్తారు. అండి. చూడండి ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ. రైట్ టు గ్రాట్యుటీ ఈజ్ ఏ స్టాట్యూటరీ రైట్ అండ్ కెన్ నాట్ బి విత్ హెల్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బట్ ఫర్ ద ఎక్సెప్షనల్ ఎన్యూమరేటెడ్ అబోవ్. నార్మల్గా రైట్ ఆఫ్ ది గ్రాట్యుటీ అనేది అదొక గ్రాట్యుటీ అనేది రైట్ టు ద ఎంప్లాయీ. అది ఎంప్లాయీ రైట్ అండి, ఎవరు కూడా దాన్ని స్టాప్ చేయలేరు ఎక్సెప్ట్ పైన చెప్పిన 2 సిచ్యువేషన్స్లో తప్ప. ఏ ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీకి రావాల్సిన గ్రాట్యుటీ స్టాప్ చేయడానికి ఛాన్స్ లేదు. క్లియరా? నెక్స్ట్ వన్, గ్రాట్యుటీ కెనాట్ బి విత్ హోల్డ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ పనిష్మెంట్. జస్ట్ ఎంప్లాయీని పనిష్ చేద్దాం అనిపించింది మనకే, వర్క్ చేసినప్పుడు సరిగా వర్క్ చేయలేదు, అతను పనిష్ చేయాలని మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాట్యుటీ పే చేయాల్సింది పే చేయకుండా స్టాప్ చేస్తున్నారు. అలా స్టాప్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లోపల గ్రాట్యుటీ కంపల్సరీగా ఎంప్లాయీకి పే చేయాలి. చదువుతుందా? అవన్నీ మనం చదువుకుందాం క్లాసెస్లో. సో చూడండి, ఇవాళ టోటల్ క్లాస్లో వి స్టడీడ్ అబౌట్ ది లైక్ డిజబిలిమెంట్ లైక్ పీస్ రేటెడ్ ఎంప్లాయీస్ అంటే ఏంటి నేర్చుకున్నాం, వాళ్ళకి గ్రాట్యుటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నామండి. ఆ తర్వాత లైక్ ఒకవేళ డిజబిలిటీ క్రియేట్ అయితే లాస్ట్ ఆన్ వేజెస్ అనేది ఎంత తీసుకోవాలంటే, డిజబిలిటీ క్రియేట్ అవ్వకముందు శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఏదైనా అగ్రిమెంట్స్ ఏదైనా రాసుకుంటే అగ్రిమెంట్స్లో బెస్ట్ టర్మ్స్ ఉంటే అదే ఫాలో అవ్వండి. ఈ సెక్షన్స్ ఎక్కడ ప్రాబ్లం ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఫర్ ఫ్యూచర్ 2 రీజన్స్ చదువుకున్నాం. సో ఒకవేళ మనం ఎంప్లాయీని తీసాం ఫర్ దీస్ పర్పసెస్, దెన్ డ్యామేజ్ కానీ లాస్ కానీ ఏదైతే ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా మనం ఎంప్లాయీని తీసాం ఫర్ సమ్ మిస్కండక్ట్ బిహేవియర్, దెన్ కూడా అప్పుడు కూడా మీరు గ్రాట్యుటీ అనేది ఫర్ఫిట్ చేయొచ్చు. ప్రొసీజర్ ఏంటంటే అంటే ఫస్ట్ షోకాజ్ నోటీస్ పంపించాలి, ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి అతనికి. ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోండి అండ్ ఫైనల్ ఆర్డర్ పాస్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ వీ స్టడీ టిల్ నో. అండ్ ఫామ్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ నుంచి మనకి సెక్షన్ 2A స్టార్ట్ అవుతుంది. సో విల్ డిస్కస్ దోస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? అర్థమైందండి ఇంతవరకు కూడా? ఆల్మోస్ట్ మనకి మెజారిటీ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కంటెంట్స్ కూడా అయిపోయాయండి. ఒక 2 పేరాస్ ఉన్నాయి అంతే స్టార్టింగ్లో, అవి మాత్రం అవ్వలేదు, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో మొత్తం చెక్ చేసుకోండి. టుమారో క్లాస్లో విల్ డూ సమ్ ఎంసీక్యూస్, కొన్ని ఎంసీక్యూస్ కూడా చేద్దాం ఆన్ ఇన్ ది ఆల్ దీస్ టాపిక్స్. ఇప్పుడు వరకు జరిగిన టాపిక్ మొత్తం మీద కూడా కొన్ని ఎంసీక్యూస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? చదువుకుంటూ ఉండండి ఎప్పటికప్పటికి పాయింట్స్ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా, దెన్ మీకు అవన్నీ కూడా ఈజీ అవుతాయండి ప్రిపరేషన్ టైంలో. ఓకే, shall we close for today? Yes, thanks everyone. Bye. We'll meet in the next class.